మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే 2 గుణాలు వాళ్ళకు ఉన్నాయో లేదో ముందు మీరైతే అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి అంటే అవతల వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యే గుణం ఉందా లేదా, కొంచెం టైం ఇచ్చి కొంచెం ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకొని తెలుసుకుంటే ఇటువంటివన్నీ తెలుసుకోవచ్చు. కాంప్రమైజ్ అయ్యే గుణం ఉందా లేదా, ఎంతసేపటికి నాది, ఇది నా శాలరీ, నా ఇష్టం, ఏంటి నీకు సంబంధం లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త. అందరూ ఉంటారని నేను చెప్పట్లేదండి. మహానుభావులు, మంచి మహానుభావులు కూడా ఉన్నారు, చెడ్డ మహానుభావులు కూడా ఉన్నారు. వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నా శాలరీ, నా ఇష్టం, నా లైఫ్ అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నీ లైఫ్ ఇంకా ఏం చెప్తాం, లాస్ట్ వరకు కూడా నువ్వు బాధలు పడుతూనే ఉంటావు. అసలు నీకు సుఖం అంటూ ఇంక ఉండదు. ఎందుకంటే ఇద్దరు మనుషుల్ని ఒక చోట కలిపేది పెళ్ళి. డిఫరెంట్ మైండ్ సెట్లు ఉంటాయి. వాళ్ళు వేరే పరిస్థితుల్లో పెరుగుతారు, వీళ్ళు వేరే పరిస్థితుల్లో పెరుగుతారు. డిఫరెంట్ మైండ్ సెట్లలో నుంచి ఇద్దరు వచ్చి ఒక చోట చేరతారు. ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి 5 పిల్లలు ఉంటే రకరకాల గుణాలు ఉంటాయి. అట్లాంటిది ఇద్దరు మనుషులు తీసుకొచ్చి వేరే మనుషులు ఎక్కడెక్కడ మనుషులు తీసుకొచ్చి కలిపినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు వేరేనే ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ముందు ఈ 2 గుణాలు మాత్రం కాంప్రమైజ్ అయ్యే గుణం ఉందా లేదా వాళ్ళకి అని అయితే చూసుకొని మ్యారేజ్ చేసుకోవాలి. లేకపోతే మీరు జీవితాంతం బాధపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొంచెం మ్యారేజ్ చేసినప్పుడు తెలివిగా ఉపయోగించండి అమ్మాయిలు.